ఈ కాలనీలో ఉన్న సమస్యలన్నిటినీ నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను కాబట్టి ఈ కాలనీ సమస్యలన్నిటికీ నాకు అవగాహన ఉన్నది. వాటన్నిటినీ నేను తీర్చగలుగుతా. అదేవిధంగా ఏదైతే విశ్వేశ్వర తేజ కాలేజు ఏరియా ఏదైతే ఉన్నదో బసవేశ్వర కాలనీ అంటారు, అందులో కూడా ఇంకా కొంత సమస్యలు ఉన్నాయి. వాటన్నింటినీ నేను ఆల్రెడీ ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నాను. వాటిని సమస్యలను పరిష్కరించడానికి ముందుంటాను. పోతే లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఎక్కడ చూసినా మట్టి రోడ్లే కనబడతా ఉన్నాయి. వాళ్ళ సమస్య ఒకటే, లక్ష్మీ ప్రసన్న కాలనీలో ఉన్నటువంటి సమస్య ఒకటే, రోడ్ల సమస్య. ఆ రోడ్ల సమస్యకు నేను పూర్తి స్థాయిలో మున్సిపల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క రూపాయిని లక్ష్మీ ప్రసన్న కాలనీని రోడ్లను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా సిరి కాలనీలో మిగిలిపోయినటువంటి రోడ్లను అభివృద్ధి చేయడానికి, అదేవిధంగా ప్రజ్ఞాపూర్లో ఉన్నటువంటి ఇరుకు గల్లీలలో కూడా కొంతవరకు సరిగా రోడ్లు లేవు. అట్లాంటి రోడ్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తానని చెప్పేసి, అదేవిధంగా ఏదైతే నేను ఒక డెవలప్మెంట్ అంటే రోడ్లు మోరీలు కాకుండా పూర్తి స్థాయిలో ఒక ఉపాధి అవకాశాలే కానీ, ఉద్యోగ అవకాశాలే కానీ, చదువులే కానీ, అంగన్వాడీ కేంద్రాలే కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి న్యాయ సలహాలే కానీ, అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఆరోగ్య రక్షణ ఒక హెల్త్ ప్రొఫైల్ అనేది చేసి సర్వే చేసి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా నేను అందరికి అందుబాటులో ఉంటాను.